హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ థింగ్స్. ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ ఫోన్ కనుక స్లోగా ఛార్జ్ అవుతున్నట్టయితే దాన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఛార్జింగ్ పెడితే కొంచెం ఫాస్ట్గా ఎలా ఛార్జింగ్ అవ్వాలంటే ఏమేమి సెట్టింగ్స్ ఆన్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. మీరు ఛార్జింగ్ పెట్టాక మీ ఫోన్ బాగా స్లో అవుతున్నట్టయితే ఈ సెట్టింగ్స్ ఆన్ చేయడం వల్ల కొంచెం స్పీడ్గా అయితే అవుతుంది. ఆ సెట్టింగ్స్ ఏంటి, ఎలా ఆన్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఇక్కడ ఎంఐయు వర్షన్ అని ఉంటుంది. కొన్ని ఫోన్స్లో కింద బిల్ నెంబర్ అని ఉంటుంది. దాన్ని అయితే 7 టైమ్స్ ట్యాప్ చేయండి. ఒకవేళ బిల్ నెంబర్ లేకపోతే ఎంఐ వర్షన్ని 7 టైమ్స్ అయితే ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్స్ అనేది అయితే ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ బ్యాక్ వచ్చి సెర్చ్ బార్లో డెవలపర్ ఆప్షన్ అనేది అయితే సెర్చ్ చేయండి. స్టార్టింగ్లోనే వస్తుంది డెవలపర్ ఆప్షన్స్ అని. దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టే అవేక్ అని ఉంటుంది. ఇది కనుక మీ ఫోన్లో ఇన్కేస్ ఆన్లో కనుక ఉంటే ఆఫ్ అయితే చేయండి. ఇది ఆన్లో ఉంటే ఏమవుతుందంటే మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా స్క్రీన్ అనేది అయితే ఆఫ్ అవ్వదు, అలా ఆన్లోనే ఉంటుంది. ఈ సెట్టింగ్ కనుక ఆన్లో ఉంటే, ఒకవేళ ఇది ఆఫ్లో ఉంటే మీకు నార్మల్గానే ఉంటుంది. ఒకవేళ అలా స్క్రీన్ ఆన్లోనే ఉంటే ఛార్జింగ్ అవ్వడానికి బాగా టైం అయితే తీసుకుంటుంది. అందుకే ఈ సెట్టింగ్ కనుక ఆన్లో ఉంటే ఆఫ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి మీ ఫోన్లో చేయవలసిన ఫస్ట్ సెట్టింగ్. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ కూడా చూద్దాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఇక్కడ ఇలా కొంచెం పైకి వెళ్తే ఇక్కడ ఉంటుంది మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ అని. ఇదైతే ఆఫ్లో ఉంటుంది. దీన్ని అయితే ఆన్ చేసుకోండి. ఇది ఆఫ్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు ఛార్జింగ్ పెట్టినా కానీ మీ బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది రన్నింగ్లోనే ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ రావడం కానీ ఏమైనా నోటిఫికేషన్స్ అవి వస్తూ ఉంటాయి. అలా మీ డేటా ఆన్లో ఉండటం వల్ల ఛార్జింగ్ అనేది అయితే కొంచెం స్లోగా అవుతుంది. ఒకవేళ దీన్ని ఆన్ చేసుకుంటే ఈ సెట్టింగ్ని డేటా అనేది ఆఫ్ అయిపోద్ది. అలాగే బ్యాక్గ్రౌండ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి యాప్స్ అనేది అయితే ఆన్లో ఉండవు. అందుకని ఈ సెట్టింగ్ కూడా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి గైస్, మీరు ఇక్కడ ఇలా పైకంటే యాప్స్ సెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ యాప్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాప్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డోంట్ కీప్ యాక్టివిటీస్ అని ఉంటుంది. ఇదైతే మై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది. నేను ఆల్రెడీ ఆన్ చేసుకున్నాను, మీరు కూడా ఆన్ చేసుకోండి. ఇది ఏంటంటే మనం ఏదైనా యాక్టివిటీ చేస్తే మన ఫోన్లో మన గేమ్స్ ఆడినా లేదంటే యూట్యూబ్ అన్నా ఇన్స్టా కానీ ఏమన్నా చూసినప్పుడు మన యాక్టివిటీ అయిపోయిన తర్వాత కూడా బ్యాక్గ్రౌండ్లో ఆ యాప్ అనేది రన్నింగ్లోనే ఉంటుంది. ఈ ఈ ఈ సెట్టింగ్స్ని కనుక ఆన్ చేసుకుంటే మనం ఆ యాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అయితే అవ్వదు. అలా మన ఛార్జింగ్ అనేది కన్జ్యూమ్ అయితే చేసుకోకుండా ఉంటుంది. మన ఛార్జింగ్ కూడా స్పీడ్గా అయితే అవుతుంది. అందుకని ఈ ఆప్షన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇది వచ్చేసి థర్డ్ సెట్టింగ్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇంకా మన ఛానల్లో ఇలాంటివి చాలా రకాల వీడియోలు ఉన్నాయి. మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి.